ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నిలువ నేరవు అనున్నది మూల భాషలో జయించదు, కొట్టుకొని పోనేరదు అని చెప్పబడి ఉండుట విశేషము. మనము చూచినట్లయితే సముద్ర తీరమునకు వెళ్ళి ఆ సముద్రం యొక్క తరంగములను మనం చూచినట్లయితే సముద్రపు అలలు చాలా దూరం నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఎంతో ఎత్తుగా నుండును. వాటి శబ్దము కొత్త వారికి భయాందోళనను కలగజేయను. అయినను అవి ఒడ్డునకు వచ్చి తక్షణము ఏదో ఒక దైవిక శక్తికి లోబడినట్టు వెనుకకు మళ్ళీపోవును. అవును, విస్తారమైన సంఖ్యలో వేగముగా అలలు వచ్చినను దేవుడు వాటికి హద్దును నియమించి ఉన్నాడు. వాటిని దాటి ఒడ్డున నిలవబడి ఉన్న వారిని అవి జయింపనేరవు. ఆ ప్రకారమే ప్రతి క్రైస్తవుని బెదిరించుటకు పాతాళలోకపు శక్తులు తరంగముల వలె శోధన పోరాటముల రూపములో వచ్చుచున్నవి. కానీ ప్రభు మన పక్షమున నిలిచి ఉన్నాడు గనుక అవి బలహీనపడి వెనుకకు మళ్ళుచున్నవి. పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలువనేరవు అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు. ఇది దైవజనుడగు మోషే, నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడయుండినట్టు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని యెహోషువతో చెప్పిన మాటలతో సమానముగానున్నది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనములు. కేవలము ఆకాను పాపము చేసినప్పుడే యెహోషువ అపజయ పాలయ్యను. దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకొను గనుక దుష్టుడు వాని ముట్టడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. పాతాళలోక శక్తులను జయించుటకు దేవుడు ఆకాశపు వాక్యలను తెరచియున్నాడు. ఆనాడు యాకోబు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన నిలువబడి ఉండెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం. బలిష్ఠులైన దేవదూతలు మీ పక్షమున ఉన్నారు. దేవుడు తానే మీ పక్షమున యుద్ధము చేయుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయిలు పక్షముగా యుద్ధము చేసిన దేవుడు, దేవదూతల చేత యుద్ధమును జరిగించిన దేవుడు ఈ ఉదయకాలపు సమయమందు పాతాళలోక ద్వారములు అనగా సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క సంఖ్యలు, సాతాను యొక్క బంధకాలు అలలవలి మిమ్మల్ని తాకినప్పటికీ భయపడవద్దు. ఎందుకంటే సాతాను శక్తులతో పోరాటము చేయగల దేవుని దూతలు మనకున్నారు. వారు మన పక్షమున నిలువబడి కార్యము చేయబోతున్నారు. నమ్మండి, విశ్వసించండి. పాతాళలోక ద్వారములు, సాతాను యొక్క క్రియలు మీద నిలువనేరవు. అవి జయించవు, మిమ్మల్ని ఓడించలేవు, మీ జీవితంలో అపజయాన్ని కలగజేయలేవు. ఎందుకంటే మీ పక్షమున దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేయండి. మీ సమస్యలు ఏమైనా, మీ పరిస్థితులు ఏమైనా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మీ పక్షముగా నిలువబడివాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీ అక్కర్లను, అవసరతలను, మీ కొరతలను తీర్చి మీకు సహాయము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, పాతాళలోక ద్వారములు మీ ఎదుట నిలువనేరవని వాగ్దానం చేసినవాడు, నీ బిడ్డల జీవితాల్లో అపజయమును కలగజేయు సాతాని క్రియలు నిలువనేరవకుండా దేవా, అవి వారి ఎదుట జయమును సాధించకుండా నీ కృప సహాయం ఇచ్చి నీ బిడ్డలతో మీరుండండి. నీ బిడ్డల పరిస్థితులు ఎరిగిన దేవుడవు. నీ బిడ్డల జీవితాల్లో గొప్ప మేలును, ఆశీర్వాదాన్ని, ఆదరణ దయచేసి మీ కృపతో నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.